ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా ఆలకించండి. చివరి వరకు ఈ దేవుని మాటలు వినండి. అలాగనే చివరి చేసే ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీకు మేలు చేయనుగాక. ఆమేన్. అలాగనే యూట్యూబ్ ఛానల్ నూతనంగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్కి మీరు సపోర్ట్గా నిలబడాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనకిస్తున్న ఈరోజు ఈ వాగ్దానం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్రుపడినప్పుడు నీవు మనస్సున నొలసింపకము. దేవుడు శత్రువును ప్రేమించమనిండు. మనకు శత్రువులు ఎలాగ తయారవుతారు అనంటే, అనేక మంది శత్రువులు అంటే సైతాను వాడు ఇష్టం వచ్చినట్లుగా అనేక మంది మనుషుల్లో చొరబడి మనకు విరోధముగా, మనకి శత్రుత్వంగా మనుషుల్ని రేపుతాడు. అలాంటప్పుడు మనకి కోపాలు, అలాగనే వ్యతిరేకమైన ఆలోచనలు కూడా వస్తాయి. అయినను మనము సర్దుబాటు చేసుకొని, లేదా దేవుణ్ణి మనము క్షమాపణ కోరుకొని, అలాగనే వారిని కూడా మనము హృదయపూర్వకంగా క్షమించి దేవుని వైపు మనము నిలబడుకొని ఉండాలి. లేకుండా ఉంటే శత్రువులు ఒకవేళ మన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, మనల్ని కొట్టడానికి కానీ, తిట్టడానికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, దేవుడు మన పక్షంలో నిలబడి ఆయన యుద్ధం చేస్తాడు. అయితే దేవుడు చేస్తున్న యుద్ధంలో వాడు పడిపోకుండా ఉండడు. ఖచ్చితంగా వారికి ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు అలా జరిగింది అని మనము ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి, క్షమించమని అడిగి, వారిని మళ్ళా ప్రభు వైపుకు తిప్పే ప్రయత్నం చేయాలి. లేదా ప్రభు దగ్గరికి నడిపించమని ప్రభువుని అడగాలి. అంతేగాని వారు పడిపోయినప్పుడు మనం ఆనందించి మనం సంతోషించడం అది దేవుడి చిత్తం కాదు, దేవుని కోరిక కాదు. అలాగనే అది సైతాను అలవాటు. ఎవరైనా శత్రువులు నాశనం అయిపోతుంటే చూస్తూ సంతోషించేది సైతాను సంబంధాలు. శత్రువు కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము సంతోషించకుండా వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, వినుచున్న మీతోను నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. చూసారా, దేవుడు కూడా శత్రువును ప్రేమించమని చెప్తున్నాడు. కాబట్టి శత్రువు పడినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, వాళ్ళకి ఏదన్నా వారు మన మీదకు వచ్చారని చెప్పి వారి మీదకి ఏదన్నా దేవుని తీర్పు వెళ్ళినప్పుడు మనం సంతోషించక వారి కొరకు ప్రార్థన చేస్తే, దేవుడు వారి కొరకు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు మనల్ని క్షమించి దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, అయ్యా మా శత్రువులు పడిపోయినప్పుడు నాయన మేము సంతోషించగా, ఉల్లసించగా, అయ్యా వారి కొరకు ప్రార్థన చేసేవారముగా, అలాగనే వారితో సమాధానంగా ఉండే కృప మా అందరికీ దయచేయమని, మీ చిత్తమే జరిగించుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.